దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని ప్రేమించి దేవుని ఆరాధించుటకు చేరొచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు ఇప్పుడు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం, ఒక న్యూస్ బయటికి వెళ్తుంది. దేని గురించి అంటేనండి, అమెరికాలో జరిగిన సందర్భం గురించి. అమెరికా అంతా భయంకరమైన మంటలతో, భయంకరమైన వేడిలతో, మరి చాలా ఘోరమైన స్థితిలో, ప్రపంచంలో ఇంతవరకు కూడా ఎప్పుడు ఊహించలేనటువంటి నష్టం అమెరికాలో ఆ రీతిగా జరగటం చాలా భయం వేస్తుంది జనాలందరికీ. దాని గురించి మనం ఆలోచిద్దాం కొన్ని నిమిషాలు. దేవుడు ప్రతి సందర్భం కూడా బైబిల్లో రాసించాడండి. అందరూ నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు విందాం. అమెరికా పట్ల దేవుని హస్తం ఉందంటారా? ఆ రీతిగా అలా నశించిపోటానికి, ఆ మంటల్లో అలా కాలిపోటానికి తండ్రి అయిన దేవుడు హస్తం అమెరికా పట్ల ఉందా లేదా అనే విషయాన్ని మనం ఆలోచిస్తాం. ప్రపంచానికి దేవుడు తెలిసిన కోణం ఏంటి అని ఆలోచిస్తానండి. అందరూ బాగా ఆలోచించండి. దేవుడు కాపాడేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు ఆదుకునేవాడు, దేవుడు ఆపదల నుంచి, అపాయముల నుంచి కాపాడేవాడు, దేవుడు రక్షించేవాడు అనేటువంటి విషయం బాగా అందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం కూడా అట్టి రీతిగానే ఉంది. దేవుడు కాపాడుతాడు, ఆదుకుంటాడు. ఓకే, ఇది కాదు అని అంటగలేదు. ఎందుకంటే దేవుడు ఆదుకునేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడే. కానీ అది మాత్రమే అనుకుంటే కష్టం. అదే అనుకుంటే మరి ఇంక నరకం ఎందుకు పెట్టాడు? నరకా నుంచి కాపాడాలని ప్రేమ చూపిస్తున్నాడు. అయినా కానీ మేము రామనంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిజంగా ఈరోజు అమెరికాని ఎలా పిలుచుకుంటామంటే ఒక అగ్రరాజ్యంగా పిలుచుకుంటాం. అగ్రరాజ్యం అంటే అన్నిటిల్లో గొప్పది, అన్నిటిల్లో బలమైంది. అన్నిటిల్లో అంటే ఎన్నిటిల్లో? ప్రపంచానికి బాగా ఏది అవసరం? విద్య అవసరం. విద్య కదా. విద్యలో ఇక్కడి నుంచి మానేసి చదువుకోవడానికి అక్కడికి వెళ్తారు చాలామంది. ఇక్కడ మానేసి, ఇక్కడే కదా అన్ని దేశాల్లో, అరబ్బీ కంట్రీల్లో ఉన్న వాళ్ళు కూడా అమెరికా వెళ్తారు చదువుకోవటానికి. అంటే చదువులో అగ్రస్థానం ఉంది దానికి. అలాగే మెడికల్, మనిషికి ఏది అవసరం? చదువు, ఆరోగ్యం. మంచి ఆరోగ్యం కావాలనంటే మెడికల్ కూడా అక్కడే చదువుతారు. ఓకే, ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలి అక్కడికే వెళ్తారు. మనం జస్ట్ రాజమండ్రి వెళ్తే సరిపోద్ది, పెద్ద హాస్పిటల్ మనకు అది కదా. కానీ పెద్ద వాళ్ళకి, అక్కినే నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి చాలామంది ఉన్నారు అక్కడికి వెళ్ళి చేయించుకునే వాళ్ళు. చనిపోయారు కొంతమంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఎవరో చనిపోయారు అన్నారు. ఒక హీరోయిన్ ఎవరో కొవ్వు తీయించుకుని. అంటే ఏది ఏమైనా కానీ మెడికల్ విషయంలో కూడా చాలా గొప్పది. ఇంకా మనం ఆలోచిస్తే యుద్ధం చెయ్యాలి, ఏ దేశాన్నైనా యుద్ధం చెయ్యాలంటే యుద్ధ రంగంలో ఉన్న సైనికులు కూడా, వారికి ఉన్న సైనికులు భూ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎవరికి ఉంటారంట ఆ యుద్ధ సామాగ్రి కూడా చాలా ఎక్కువ. అందుకే ఏ దేశానికైనా అమెరికా సపోర్ట్ చేస్తుంది అంటే అవతలోడు ఆగుతాడు. అంటే కొంచెం ఎంతో కొంత భయపడతారు. అమెరికా మేము సాయం చేస్తున్నాం పలాని దేశానికంటే వచ్చేవాడు కొంచెం భయపడతాడు. ఎందుకులే, మనం కొంచెం కష్టం, ఎందుకంటే బలమైన దేశమే దీనికి సహాయం అంటే అంత బలమైన దేశం ఈరోజు ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళకు టెక్నాలజీ విషయంలో కూడా భయంకరమైన టెక్నాలజీ ఉంది. ఈరోజు జరుగుతున్న మంటలో కొన్ని వేల వాహనాలు ఆపుతున్నాయంట మంటల్ని. 70,000 7,000 వాహనాలు అన్నారు. అసలు 700 వాహనాలు వస్తే ఊరు పడుతుంది మనకి? పట్టదండి. 700 వాహనాలు కదా, 70 వాహనాలు వస్తే మన ప్రాంతం కనపడదు. ఆఫ్టర్ ఆల్ 10 వాహనాలు 12 వాహనాలు ఏదైనా గీ అంటే వెళ్తేనే 10 నిమిషాలు చూడాలి ఇలా మనం. అలాంటిది కొన్ని వందల వాహనాలు ఆపినాయి అంట. ఆ గంటల కార్లు కానీ, హెలికాప్టర్ నుంచి నీళ్లు మన కింద నుంచి గంటల కారు తెలుసు మనకి, అక్కడ హెలికాప్టర్లో నుంచి కూడా ఆరిపోతాయి నీళ్ళు ఆ మంటల్ని. ఆఖరికి ఈ పైపుల్లోనే ఉంటుంది వాటరాలకి. పెద్ద పెద్ద కంపెనీల్లో గమ్మున ఏదైనా వేడి తగిలింది అనుకోండి, ఆ పైపు ఓపెన్ అయిపోద్ది, ఇది మొత్తం చల్లారిపోద్ది. అంత టెక్నాలజీ ఉన్నా కానీ ఈరోజు ఏమైంది? దేశం కాలిపోతుంది. మరి కారణాలు ఏంటి? నిజంగానండి ఆ దేశంలో 2వ తారీఖున సువార్త చేశారంట ఒక అతను. 2వ తారీఖున
సువార్త చేశాడు ఆ వీధుల్లోకి వెళ్ళి, దేవుని నమ్ముకోండి, దేవుని ఉగ్రత అనేది మీ మీదకి వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోండి అంటే ఎవరు లెక్క చేయలేదంట. అది జరిగిన 5 రోజులకి ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఏంటి అది? సినీ ఫీల్డ్ ఉన్నది, ఏమంటారు దాన్ని, హాలీవుడ్ ఉండే దేశం. ఆ దేశంలో అమెరికే గొప్ప దేశం అనుకుంటే అమెరికాలో ప్రాముఖ్యమైన స్థలం అది. అంటే డబ్బు కోటీశ్వర్లు ఉండే ఏరియా. మన ఇల్లు సరిగ్గా ఇది ఒక 20 లక్షలు 15 లక్షలు 30 లక్షలు ఎడితే అయిపోద్ది. ఇది వాళ్ళది 30 లక్షలు కాదు, 10,000 కోట్లు ఒక్కో ఇల్లు. 10 కోట్లు కాదు, 10,000 కోట్లు ఒక్కో ఇల్లు బూడిదైపోయింది. మరి 10,000 కోట్ల ఇల్లు అంటే ఎంత టెక్నాలజీ ఉంటుందో చెప్పండి. ఎంత అందంగా ఉందంటే అదే పరలోకం ఏమనిపిస్తుంది టీవీలో చూపిస్తుంటే. అంత వైభోగంగా ఉన్నాయండి ఇల్లులు. అలాంటి ఇల్లులు చూసుకుని కంగారు పడ్డారో ప్రతి ఇల్లు కూడా బూడిదైపోయింది. ఇనుములే ఉన్నాయి, ఇనుములు ఇలాంటి ఐరన్లే ఉన్నాయి, మొత్తం అంతా బూడిదే కిందడిపోయింది. కారణాలు ఏంటి అని ఆలోచిస్తేనండి, వాళ్ళ రోజు మాట్లాడుకున్న మాటలు ఏంటి అని ఆలోచిస్తే మీటింగ్ పెట్టుకున్నారంట. మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కొన్ని మార్కులు పెట్టి సృష్టి ఎవరు చేశారు, ఇందులో ఎవరు గొప్పోరు, తల్లిదండ్రులు గొప్పోళ్ళా, దేవుడు గొప్పోడా, గురువు గొప్పోడా, యాక్టర్ గొప్పోడా అని కొన్ని ప్రశ్నలు వేసుకున్నారంటండి. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకున్నారంట. ఆ ప్రశ్నల్లో తల్లిదండ్రులు గొప్పోళ్ళు అని వచ్చిందండి మొట్టమొదటిగా. ఆ తర్వాత గురువులు ఎవరైతే యాక్టర్లు ఉంటారో, యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు అని వచ్చిందంట. ఆఖరికి ఇలా కొన్ని వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, డైరెక్టర్లు గొప్పోళ్ళు అని వీళ్ళకి మార్కులు వేసుకుని ఆఖరికి మరి దేవుడు కూడా ఏదో ఒకటి వేయాలి కదని వేశారు. దేవుడు కూడా వేశారు, వేయలేకపోవటం కాదు, వేశారు. ఏంటంటే దేవుడికి ఏమీ లేవు, మన ముందు జీరో. మన ముందు దేవుడు ఏంటి? జీరో. మనము హీరోలు, మన ముందు దేవుడు జీరో అని మాట్లాడుకుని ఒక స్త్రీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ అందరూ తప్పట్లు కొట్టేశారండి. మీరు వీడియోలు చూసుంటారు, నేను వీడియోలు చూసి చెప్తుంటాను, నేను అమెరికా వెళ్ళలేదు. అందరూ కూడా తప్పట్లు కొట్టేశారండి. తప్పట్లు కొడితే చూడండి, నిజంగా వాళ్ళు ఏదో వాళ్ళ కార్యక్రమం చేసుకుంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు తెలుసా మీకు. మీరు మీ రకంగా దేవుడిని కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కనుక ఓ డేట్ రాశాడు కనుక ఆ డేట్ వరకు ఉంచుతాడు, పట్టించుకోడు. కానీ ఆ కార్యక్రమంలో దేవుడిని పిలిచారనుకోండి, దేవుడిలో ఇన్వాల్వ్ చేశారనుకో, దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకోడు. మొత్తం దేవుణ్ణి జీరో చేశారు వాళ్ళు. కానీ ఒక్క రాత్రిలో ఏమైపోయారు తెలుసండి, అందరూ రోడ్డు నడిపోయారు. రోడ్నే జీరో అయిపోయారు వాళ్ళు. ఒక్క రాత్రిలో జీరో అయిపోయారు. నిజంగా వాళ్ళు హీరోలు అవటానికి ఎంత కష్టపడ్డారు చెప్పండి. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ లేక, డబ్బులు లేక అందరూ చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందులో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని యాక్టింగ్లు చేశారు. ఒక స్థానం వచ్చి ఈరోజు మాకు దేవుడే లేడు, మా జ్ఞానం ముందు కానీ, మా భవనాల ముందు కానీ, మా దేశం ముందు కానీ, మా టెక్నాలజీ ముందు కానీ, ఇవన్నీ మా జ్ఞానముతో మేము తెచ్చుకున్నాము, మాకు దేవుడితో పని లేదు అని విర్రవీగారండి. విర్రవీగి మా టెక్నాలజీ ముందు దేవుడు పనిచేయడం చెప్పి. అంటే ఎందుకని? ఆరోగ్యం కావాలా, పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉన్నాయి, చదువు కావాలా, ఉన్నాయి, యుద్ధం చేయాలా, ఎవడో మా దేశం మీదకి. ఇలా గర్వం పెరిగిపోయిందండి. గర్వం పెరిగిపోవటం వల్ల దేవుడినే పక్కన పెట్టేశారు. దేవుడిని పక్కన పెట్టారు. దేవుడు ఏం చేశాడు చూడండి, రోడ్ని పెట్టాడు. పక్కన పెడితే పర్లేదు, రోడ్ని పెట్టాడు. అందుకే ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వాలి. బైబిల్లో ఉంటుంది ఒక మాట, ఏంటంటే దేవుడు వెక్కిరింపబడ్డావు. వీళ్ళు ఏదో ఎక్కిరించినంత మాత్రాన ఆయన ఎక్కిరింపబడ్డా. ఈరోజు ఎవరు ఎక్కిరింపబడ్డారు? ఆకాశం వైపు చూసి పువ్వు అని ఉమ్మేసుకున్నానికి ఎవరి మీద ఆడుతుంది? అది మన మీద ఆడుతుంది, పక్కోడి మీద ఆడతండి. ఈరోజు అమెరికా చేసిన అందులో ఉన్న అందరూ కాదు కానీ కొంతమంది గురించి దేవుడికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఒక తల్లి అయితే మహాతల్లి చక్కగా నైటీ కాదు, పంజాబీ డ్రెస్ ఏదో మంచిది వేసుకుంది, ఆ మీడియంలో పక్కన అలా పెట్టుకుని వెళ్తుంది. ఒక తెల్ల ఇంత డ్రెస్ పెళ్లి కూతురికి వేస్తారు కదా వాళ్ళ ఏదోని, అలాంటిది వేసుకుని ఇలా కిందకి అక్కడ దాకా వెళ్ళాడుతుంది, మెట్లు కాడికి ఇలా మెట్లు ఎక్కుతుంది. ఆ తెల్ల చున్ని మీద యేసుప్రభు గారి బొమ్మ ఉంది, పెద్దది, ఇంత పెద్ద బొమ్మ, ఇంత బొమ్మ, దీనంత బొమ్మ ఉంది.
అది యేసుప్రభు గారు ఈవిడ వెనకాల ఎలా వెళ్తున్నారు, ఆ వస్త్రం చెంగట్టుకుని వెనకాల వెళ్తున్నారు. వాళ్ళ పాపం ఆ చెంగు బయటట్టుకుంటుండే అని వాళ్ళని గెంటేసి యేసుప్రభు గారు ఆ చెంగట్టుకుని రావాలంట. అలాగా అంత అవమానపరిచారు. ఒక ఆవిడ ఏకంగా బైబిల్ చింపేసింది. ఎన్ని రకాలుగా చేశారంటే అండి, వాళ్ళు సువార్త ప్రకటించారు 2వ తారీఖున ఉగ్రత వస్తుంది తప్పుకోండి అని. ఫ్లైట్లో కూడా ఉగ్రత వస్తుంది మారండి అని ఒక తల్లి ప్రకటించింది సువార్త. అయినా కానీ ఎవరు వినలేదండి. వినలేని దేశాన్ని దేవుడిని ఇన్వాల్వ్ చేశారు కనుక దేవుడు ఏం చేశాడు తెలిసిన వాళ్ళని, ఏ దేశంలో ఏది జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా జరగదు. ఆయన ఏమైనా ఏదో మనకులాంటి చిన్నోడు అనుకున్నారండి దేవుడు అంటే. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి కానీ ప్రపంచానికి కానీ అర్థం కాలేదు. అందుకే దేవుడు అంటే ఏంటో అప్పుడప్పుడు ఇలాంటివి చూపిస్తేనే తప్ప దేవుడు అంటూ తెలియదండి. బైబిల్లో క్లియర్గా రాస్తున్నాయి చూడండి ఒకసారి. ఏది జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా జరగదండి. ఒక సునామీ రావాలన్నా అది దేవుని చిత్తమే. ఆఖరికి అగ్ని ప్రమాదాలు జరగాలన్నా దేవుని చిత్తమే. ఓకే, భూకంపాలు జరగాలన్నా దేవుని చిత్తమే. సృష్టిలో ఏ విపత్తు జరగాలన్నా దేవుని చిత్తం లేకుండా రాదు, అనుమతి లేకుండా. దెయ్యానికి సంబంధమైంది ఏమీ లేదు. సృష్టి దేవుడి మాట అంటుందా, దెయ్యం మాట అంటుందా? మనం ఒక్కలమేనండి దెయ్యం మాట అనేది. ప్రపంచంలో ఏ ఆకు కూడా దేవుడి మాట తప్ప దెయ్యం మాట విందో. దెయ్యానికి ఆ సృష్టికి సంబంధం లేదు. ఒక నక్షత్రం కానీ, ఒక సూర్యుడు కానీ, ఒక చందమామ కానీ, ఆఖరికి సృష్టిలో ఎదిగే ఒక మొక్క కానీ, ఒక జీవరాశి కానీ, ఏదైనా సరే దేవుడు మాట వినాలి. సింహం కూడా ఎవరి మాట అన్నది, కాకి కూడా ఎవరి మాట అన్నది, ప్రతిదీ దేవుడి మాట అన్నది. జంతువుల్లో, సృష్టిలో, మొక్కల్లో కూడా దేవుడి మాట, అన్ని దేవుడి మాట అన్నాయి. దయచేసి మీరు గమనించండి. దెయ్యం మాట వినేవాడు ఒక్కడే ఒకడు ప్రపంచంలో మనిషి. ఆడు దేవుని కుమారుడిగా ఉన్నవాడు. మళ్ళీ పైగా అందులో అది బాధ. చూడండి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఒకవేళ మనందరం తండ్రి కాలిపోతున్నాయి ప్రవ్వా, ఆపు ప్రవ్వా అని ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు. చూడండి, బైబిల్ తెలిస్తే మన ప్రార్థన విధానం కూడా మారుతుందండి. ఎప్పుడు కూడా మనిషి దేవుణ్ణి కాదని నేను ఏదైనా చేయగలుగుతాననే అహంకారం మాత్రం ఉండకూడదు. అలాంటి పెద్ద పెద్ద తలకాయలే, పెద్ద పెద్ద దేశస్తులే ఈరోజు మూలనడిపోయారు. మనలాంటి వాళ్ళం ఎంత దేవుణ్ణి కాదని ఒక అడుగు కూడా వేయలేమండి. మనం దేవుణ్ణి కాదని అహంకారంగా మనం తిరిగితే ఎప్పటికైనా అది మనకు ఒక పరిష్కారం వస్తుంది. కానీ దయ చూపిస్తున్నాడంటే ఎప్పటికైనా నా బిడ్డ నా గురించి తెలుసుకుని నా కుమారుడు నా మందిరానికి, నా దగ్గరికి, నా పరలోక రాజ్యానికి చేరుకుంటాడో అనేటువంటి ఒకే ఆశ అండి దేవుడిది. ఎవరిని కాదనుకునే మనస్తత్వం దేవుడిది కాదు. చూడండి ఒకసారి 6వ వచనంలో ఏముందంటే, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా ప్రశ్నించాడు అక్కడ. అంటే ఎవరు నిద్రపోవద్దు, అవుద్దు బాకానాదము ఊదగా. అంటే అప్పుడు ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయి, ప్రమాదం వస్తుంది, ఇదిగో మన దేశం మీద శత్రు సైన్యం వస్తున్నారని అప్పుడు చూచిన ఎలాగంటేనండి ఒక బూర ఊదేవారు. బూర ఊదేటప్పటికి అందరూ ఏమవ్వాలి, అందరూ సెటిల్ అయిపోవాలి, లేదా వాళ్ళు జాగ్రత్త పడాలి. శత్రు సైన్యం అంతా వాళ్ళ శత్రువు మీద తిరగబడతాకి రెడీ అవ్వాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో బాకానాదం ఊదినప్పుడు అందరూ రెడీ అవుతారు కదా, ఎవడు రెడీ అవ్వకుండా ఉన్నాడు కదా, అందరూ భయపడతారు కదా అని చెబుతూ, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవం కలనంటే దేశంలో కానీ ఏ పట్టణంలో కానీ ఏదైనా జరగాలంటే నేను తప్ప ఎవడైనా చేయగలడా? ఉపద్రవం అంటే ఏంటి? ఉపకారమా? ఉపకారం కాదండి, అపకారం. దేశానికి, ఒక రాష్ట్రానికి ఒక అపకారం జరగాలన్నా, ఒక నష్టం జరగాలన్నా నేను తప్ప ఎవడైనా చేయగలదుడా అన్నాడు. అంటే సువార్త వినపడుతున్నాడు, ప్రకటన వినపడుతున్నాడు, భయపడాలా లేదా? భయపడలేదు. భయపడలేనప్పుడు, దేవుడికే భయపడలేనప్పుడు దేవుడికి భయపడిన జనం ఎందుకు? ఓకే, దేవుడిని ఎరగని వారైతే వదిలిపెట్టేస్తాడండి. దేవుణ్ణి ఎరిగిన దేశం అది అమెరికా. అంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలో దేవుడు స్వరం వినపడుతున్నప్పుడు అంట భయపడాలంట. నీకు ఒక ప్రకటన వినపడుతున్నప్పుడు, నీ చెవికి దేవుడి మాటలు వినపడుతున్నప్పుడు, హృదయాన్ని గ్రహిస్తున్నప్పుడు భయపడాలంట. భయపడకపోతే దేవుడు అన్నాడు, నేను ఉపద్రవం కలుగజేసిన యెహోవా
చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా అని ప్రశ్నించాడు. అంటే నేను ఈ దేశానికి నష్టం తేకపోతే ఎవడైనా తెస్తాడా? నేనే చేయాలి ఏది చేసినా అంటున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఆ దేశంలో నష్టం జరిగింది, ఎవరు చేశారనుకోవాలి? ఏదో మంట వేసి అలిగిపోయింది అనుకోవాలా? అక్కడ కూడా ఎలా జరిగిందో తెలుసంటే మంటలో 4 మూలలు ఒక్కసారి వెలిగిపోయినాయి అంట. 4 మూలలో ఒక్కసారి వెలిగిపోయినాయంట. వెలిగిపోవటం చూడండి. దానికి ఏం చేసిందంటే అప్పుడు దాకా గాలి రాలేదు, అప్పుడే గాలి తోడైందంట. గాలి తోడైందంటే వెంటనే ఏమవుతుంది చెప్పండి? మంట చెలరేగిపోద్ది. గాలికి ఎవరో సాతానుగడు ఇచ్చాడా? వీళ్ళంతా ఎందుకంటే సాతానుగడు పెట్టలే, వాళ్ళందరూనే సాతానుగడిని పెట్టుకుని పూజిస్తున్నారు, దేవుడికి 0 వేశారు. వెంటనే గాలి వచ్చిందండి, మొత్తం నలుమూలల సెకండ్ వ్యవధిలో ఒక రాత్రిలో అంటుకుపోయింది మొత్తం చీకట్లో. అమెరికా దేశం అంతా వెలిగిపోతుంది, ఈ దేశం అంతా చీకటితో అయిపోయింది. అసలు ఈ దేశంలో మొదలైన కాడి నుంచి కరెంట్ ఆగుండదు ఆ దేశానికి. అసలు అమెరికే కరెంట్ ఆగదంటే అందులో నెంబర్ 1 స్థానం, కోట్లు కలిగిన వాళ్ళు ఉన్నది. ఆ దేశంలో అందరికన్నా ఇల్లులు ఈలయే, కోట్లు ఖర్చేసి 10,000 కోట్లు అంటే మాటల 10 కోట్లు కాదు, 10,000 కోట్లు, 1000 కోట్లు కాదు. అలాంటిది ఒక్కొక్క ఇల్లుకి బూడిదైపోయిందండి. అంటే దేవుడే తేకపోతే నష్టం ఎవరు తెరచూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి, ఇంకేం రాయబడిందో చదువుదాం. కొన్ని మాటలు దేవుడి మాటలు విన్న తర్వాత అప్పుడు ముందుకు వెళ్దాం మనం. కీర్తనల గ్రంథం 46. నేను అందుకే చెప్తున్నానండి, ఎప్పుడు దేవుడు అంటే ప్రతి క్షణము కూడా భయపడాలి. 46:8. నలభై ఆరేనా? చూడండి. నేను చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఏండి? ఆయన భూమి మీద నాశనము కలుగజేయుడు. అంటే దేవుడు నాశనం కలుగజేస్తాడా, అద్భుతాలు చేస్తాడా? మనందరికీ ఏం తెలుసు ఇంతవరకు? దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, మేలులు చేసేవాడు, దీవించేవాడు అనుకున్నాం. ఇది వాళ్ళ జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా జరుగుతుంది. దేవుడికి వ్యతిరేకంగా ఉంటానండి, మీరు బాగా గమనించాలి. దేవుడు అన్నాడు, నేను చేసిన కార్యములు వచ్చి చూడండి అందరూ కూడా. ఇప్పుడు ప్రజలందరూ ఎవరు చూస్తున్నారు? ప్రపంచం అంతా ఎవరిని చూస్తుంది? దేవుడు చేసిన కార్యం చూస్తుందా లేదా? ఇప్పుడు ఎవడు ఫోన్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా దేవుడు చేసిన కార్యమే చూస్తుంది. ఆ పట్టణాన్ని నాశనం చేసేవాడు నేను తప్ప ఇంకెవడో లేడన్నాడు. ఏంటి ప్రభావం చూసేటప్పటికి అందరూ అదే చూస్తున్నారు. చూస్తూ అన్నాడు, ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు. ఏం చేస్తాడంటే భూమి మీద నాశనం కలుగజేస్తాడంట. దేవుడు అద్భుతాలే కాదండి, ఆశ్చర్యకార్యాలే కాదు, మంచి వరాలే కాదు, మంచి జీవనలే కాదు, నాశనాన్ని కూడా చేస్తాడు. అతను ఉగ్రత కూడా చూపిస్తాడు, ఆయన కోపం కూడా చూపిస్తాడు. మనకి ఒక కోణమే చూస్తున్నాం దేవుణ్ణి, మరో కోణం చూడలేదు. ప్రతి మనిషికి కూడా 2 కోణాలు ఉంటాయి ఉండవా? ఒకటి ప్రేమ ఉంటుంది, ఒకటి కోపం ఉంటుంది. కోపం అవసరాన్ని బట్టే. కోపం కూడా లేదనుకోండి, ఈ ప్రేమ, మనిషి ప్రేమ అలుసుగా ఉంటుంది. ఏ భర్తకైనా సరే అలుసుగా ఉంటుంది. భార్య ఎంతసేపు ప్రేమ చూపించింది అనుకో, భర్త పెద్ద లెక్క చేయడు. భర్త ఎంతసేపు ప్రేమ చూపించాడు అనుకో, భార్య లెక్క చేయదు. ఓకే, తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపిస్తే పిల్లలు కూడా చెలరేగిపోతారు, వీళ్ళని నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. అందుకే ఎప్పుడు కోపం ఉంచాలో, స్నేహితులు కూడా అంతే. ఎక్కడైనా సరే కోపం కూడా అవసరమండి. లేదనుకోండి మనల్ని లోకంలో చాలా అసహ్యంగా చూస్తారు. దయచేసి మీరు గమనించండి. ఇక్కడ దేవుడికి 2 రకాలుగా చెప్తున్నాడు. నేనే నాశనం చేస్తానని చెప్తూ ఆయన అన్నాడు, ఓరకుండుడి నేనే, 10 ఓరకుండుడి నేనే దేవుడిని తెలుసుకొనిడి. చాలు. దేవుడని తెలుసుకోవాలంటే ఏం జరగాలి? ఇప్పుడు నాశనం జరగాలి. నేనే దేవుడిని అని తెలుసుకోవాలంటే దేశంలో ఏం జరగాలి? మేలు జరగాల, నాశనం జరగాల? ఏంటి? ఆయన దేవుడని తెలుసుకోవడానికి మేలు జరిగితే అందరూ దేవుడని తెలుసుకుంటున్నారు, కానీ నాశనం జరిగినా దేవుడు ఉన్నాడని తెలుసు. ఊరకుండాలి అంతే. కొద్దిసేపు చెడ్డ కార్యాలు చేసి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్నామని వదిలేశాడు అనుకుంటే పొరపాడండి. ఊరకుండండి కొద్దిసేపు.
నేనున్నానని తెలుసుకుంటాడు. ఏ లారీ కింద పడో, ఏ చెయ్య కాలు ఇరిగిపోయో, లేదా ఏ పోయో సాల్తీలు, అప్పుడు నేనున్నాను తెలుసుకుంటాడు. ఏంటి ఆడి జీవితంలో మేలు జరిగిందని తెలుసుకున్నాడా? దేవుడి దగ్గరకు వచ్చాడా? కీడు జరిగిందని వచ్చాడా? మేలు జరిగితే ఎవడు రాడు, అటు నుంచి 10,000 2,000 10,000 అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆదివారం ఎవరో పనికి వెళ్ళారు మన వాళ్ళు, 1000 వచ్చేస్తుందో 2,000 వచ్చేస్తుందని. వెళ్ళిన తర్వాత పొరపాటున ఏదో జరగరాంది జరిగింది అనుకోండి, ఏ కాలో తెగో ఏదో జరిగింది, ఇంట్లో 4 రోజులు కూర్చోవాలి. అప్పుడు ఏమనిపిస్తుంది? జీవితంలో ఇంకెప్పుడు ఆదివారం దాటి వెళ్ళకూడదురా బాబా, నేను వెళ్ళకూడదని మనసులో అనిపించింది. ఎందుకో వెళ్ళాను, అక్కడ అసలు ఏమీ లేదు, అయినా కానీ ఏం కూర్చుకుందో తెగిపోయింది. సెప్టిక్ అయింది, 4 రోజులు కూర్చోవాలి. జీవితంలో ఇంకెప్పుడు నేను ఆదివారం గుడికి తప్ప నేను పనికి వెళ్ళకూడదు. వచ్చిన 2,000 చూసుకున్నాను, 20,000 ఆదాయం, 10,000 ఆదాయం పోయింది, నీరసం కూడా వచ్చింది అని ఎప్పుడు కలుగుతుంది? ఆడి జీవితంలో మేలు జరిగినందుగా కీడు జరిగినందుగా చెప్పండి? తెగిపోవాలి. ఆడికి తెగితే అప్పుడు మేలు జరుగుతుంది. అప్పుడు నిజంగా 2,000కు 4,000 వచ్చింది అనుకో, వచ్చేవారు గుడికి వస్తాడా? నాకు తెలిసినట్టుగా ఎవడు రాడు. 2,000కి 1,500 వచ్చినా రాడు. నిజంగా గుడికి వెళ్ళదు కాబట్టి 1,500 వచ్చింది ఇవాళ, ఏదో బియ్యం బస్తా వెళ్ళిపోద్ది. మనసులో ఉండాలి దేవుడు. గుడికి వెళ్ళాడు అలా కరెక్ట్ ఏంటి అనుకుంటాడు. మళ్ళీ ఈడికీడే బోధ చేసుకుంటాడు. ఆదివారం ఏం చేసుకుంటాడో, గుడికి వెళ్ళి ఆడు కట్టుకున్నాడా, ఈడు కట్టుకున్నాడు, ఎవడో కట్టుకుంటాడండి. గుడికి వచ్చినడల్లా కట్టుకుంటాడని నేను అన్నాం. గుడికి వచ్చేది ఎందుకంటే కరెక్ట్ అవ్వటానికి రావాలి. ఓకే, ఏదో పొరపాటు చేస్తాం, చేయక మనం ఎవరైనా చేస్తాం. ఏదో చిన్న తప్పు చూపుతో, మాటతో, వినికిడితో, ఆలోచనతో ఏదో జరుగుతుంది. కానీ అది జరక్కోకుండా దేవుడి మాటల ద్వారా సరి చేసుకోవటాకే రావాలి తప్ప అందరూ నెంబర్ 1గా ఉన్నారని కాదు. ఇక్కడ కూడా అదే దేవుడు చెప్తున్నాడు, ఊరకుండు నేనే దేవుడిని తెలుసుకోండి. మన జీవితంలో కూడా దేవుడికి స్థానం ఇవ్వకోకుండా వెళ్ళకండి ఎటుని. అది ప్రమాదం. ఎప్పటికైనా మీకు ప్రమాదం జరగాలనేది నా ఆలోచన కాదు, దేవుడికి దూరం అవ్వకూడదనే ఆలోచన. ఎందుకంటే మీరు ఇక్కడ కొట్టడం వల్ల మనకేమి లాభం కాదు, మీకు నష్టము కాదు. అందరము దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గంలో ఉంటున్నాం. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు మనస్తత్వం ఏంటో మనకు అర్థం అవ్వాలి ఈరోజు. అప్పుడు కొంచెం భయమైనది కలుగుతుందండి. ఎంతసేపు కూడా దేవుడు ప్రేమనే మనం చూస్తుంటే దేవుని భయం అనేది ఎవరికీ కలగట్లేదు. అప్పుడప్పుడు దేవుడు మాటలు ఎలా ఉన్నాయో మనం చూసిన కోణమే కాకుండా, విన్నా కోణమే కాకుండా, అసలు బైబిల్లోకి వెళ్ళి తొంగి చూస్తే ప్రతి మనిషికి కూడా భయం కలుగుతుంది. ఆయన అంటున్నాడు, నేను వెలుగును సృజించువాడును, అంధకారమును కలుగుజేయ. అంటే ఏమన్నాడు ఇక్కడ దేవుడు? నేను ఎవరి జీవితమైనా వెలగాలంటే నేను వెలుగుమయంగా కూడా చేస్తాను ప్రతి ఒక్కడిని. అలాగే వాడి జీవితంలో చీకటి కూడా చేయగలుగుతాను నేను. దేవుడు ఏమన్నాడు? ఒక మనిషిని నిలబెట్టగలుగుతాను, వెలుగు సంబంధంగా చక్కటి పొజిషన్లో నేను నిలబెట్టగలుగుతాను. నాకే తేడా చూపించాడు అనుకోండి, నన్ను కాకుండా వాడు ఏదైనా డబ్బుకు కానీ, ఒక మనిషికి కానీ, లేదా ఒక ఆస్తులకి కానీ, ఒక బంగారానికి కానీ నాకన్నా ప్రాముఖ్యత ఇచ్చాడనుకో, ఆడి జీవితం చీకటైపోద్ది. నన్ను కాదని లేదు, నా దగ్గరికి వచ్చాడా, నేను వెలుగు సంబంధంగా చేయగలుగుతానండి. నా దగ్గర రావట్లేదా, నన్ను కాకుండా ఎక్కువగా ఎవడని ప్రేమిస్తున్నాడా, చీకటి చేసేస్తాను. దేవుడు మనస్తత్వం మనకు తెలియక ఆటలాడుతూ ఉంటాం మనం. దేవుడు మనసు ఏంటి అర్థమైంది అనుకోండి, గజగజలు ఆడతాం. భార్య కేకేసినా, భర్త కేకేసినా వెళ్ళాం, పిల్లల కేకేసినా వెళ్ళాం. ముందు దేవుడి దగ్గర మోకరించాలి పొద్దున్నే లెగిచి. ఈ మనుషుల మోకాలు కాదండి, దేవుడి మోకం చూడండి. దేవుడు స్వరం, మన స్వరం దేవుని పాదాలకి తాకాలి పొద్దున్నే లెగిచిన వెంటనే. నేను చీకటి కూడా అంధకారం చేస్తానంటే చీకటి అండి. ఆ తర్వాత చూడండి, సమాధాన కర్తను. నేను ఎవరిని? సమాధానకర్తను. అంటే సమాధానం ఉంచుతాను మీ జీవితాల్లో. నా దగ్గరికి వచ్చారా, మీ జీవితాల్లో ఏమి ఉంచుతాను? సమాధానం. మీ ప్రయాణాలు బాగుంటాయి, మీ వృత్తి బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ బిడ్డలు బాగుంటారు, అందరూ బాగుంటారు. సమాధానం ఉంటుంది, హాయిగా ఉంటుంది జీవితం. అది వద్దనుకున్నారా? చూడండి, అన్నాడు, కీడును కలుగు చేయవాడును నేనే, సమాధానం ఇస్తాను. తేడా చూస్తారనుకో, నా దగ్గర కీడును కూడా ఇస్తాను. ఆయనే కీడిస్తే నువ్వేం చేస్తావు? నీకు ఈరోజు బలం ఉంది కాబట్టి ఏదో 10 రూపాయలు తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆ చెయ్యో కాలు వెనకలాగేసి చెయ్యేదో పడిపోయి, లేకపోతే చెయ్యేదో నిప్పట్టి, కాలు నిప్పటి ఎక్కడికి వెళ్తావు? నీకు ఎంత బలం ఉన్నా హాస్పిటల్కి వెళ్తాం. బలం నిజమే, కరెక్టే, హాస్పిటల్కి వెళ్తాం.
ఆయన అన్నాడు, నేనేరా నీకు సమాధానం ఇచ్చేది, నీకు చక్కగా నెమ్మది ఇచ్చేది, వెళ్ళానా వెళ్ళు పనికెళ్ళు అని. ఒక్కరోజే కదా నన్ను గుడికి రమ్మంట, ఒక్క గురువారం 1 గంటే కదా పొద్దునుంచి నీ పని చేసుకున్నావు, ఓకే. గురువారం ఒక్కరోజే కదా నా దగ్గర రమ్మంట, మంగళవారం ఒక్కరోజే కదా ఏదో గంట రమ్మంట, శుక్రవారం ఒక్కరోజే కదా నేను ప్రార్థన రమ్మంట. నీ బాధలు ఏమున్నాయో చెప్పు నాకు, నీ వ్యాధులు ఏమున్నాయో చెప్పు, నీ పిల్లల సమస్యలు చెప్పు, నీ ఆర్థిక ఇబ్బందులు చెప్పు, నీ ఆత్మీయ జీవితంలో ఏ లోటు ఉందో చెప్పు, నేను అన్నిటికీ సమాధానం ఇస్తాను మీకు. నేను కేకేసింది 24 గంటల్లో 24 గంటలు కాదు, 1 గంటే, 1 గంటన్నర నేను పిలిచాను. ఆ గంటన్నర కూడా నువ్వు రావట్లేదంటే నీ విషయంలో నేను సమాధానం ఇవ్వాలా, కీడునివ్వాలా? 2 చేస్తాను నేను. నా గురించి నీకు తెలియదేమో. దేవుడు అన్నాడో చెబుతూ ఇక్కడ మాట అన్నాడు చూడండి, యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయు వాడను. ఎవరు చేస్తారంట? సమాధానం ఇవ్వాలని, కీడు చేయాలని ఎవరు చేస్తారు? దేవుడే. ఇప్పుడు దేవుడు మనస్తత్వం ఏంటో అర్థమైన తర్వాత దేవుణ్ణి కాదని బయటికి వెళ్ళాలని ఎంతమంది కనిపిస్తుంది? చేతులు ఎత్తండి. మీ ఇష్టం అది. మీరు రాకపోతే ఇప్పుడు అన్న కొట్టరో ఆయన కొట్టడు, ఎవడు ఏమండి. ఇక్కడ పనిష్మెంట్ 1000 రూపాయలు కట్టాలి, సన్నిధికి రాలని అంటారు. రూల్ కూడా ఏమీ లేదు. ఇక్కడి నుంచి వెలివేయటం అనేది కూడా ఏమీ లేదు. మీ ఇష్టం. మీరు వస్తే మీకు మంచిది, మనకు మంచిది. ఇక్కడ ఎలాగైతే కలిసి ఉన్నామో దేవుని రాజ్యంలో కూడా అందరం ఒకరోజు కలిసి ఉంటామండి. దేవుణ్ణి కాదని బయటికి వెళ్తే మాత్రం ఇబ్బందులు. ఓకే, దేవుణ్ణి ఎరగని వారు ఎంతోమంది చేసుకుంటున్నారు. దేవుడికి వాళ్ళకి సంబంధం లేదండి, దేవునికి వాళ్ళకి సంబంధం. కానీ దేవుడు మనసు ఎరిగి, దేవుడి ఆలోచనలు ఎరిగి, దేవుని సంకల్పం ఎరిగి దేవునికి ఏమైనా వ్యతిరేకంగా జీవిస్తే మాత్రం కంపల్సరిగా కీడు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు 3 వాక్యాలు విన్నాం. 3 వాక్యాలను బట్టి దేవుడు మేలు చేయగలడు, కీడు చేయగలడు, నాశనము చేయగలడు, దీవెన ఏదైనా చేయగలడు. ఆయన అంతా నేనే చేస్తాను, ఎవడూ చేయడని విన్నాం కదా. నిజంగానండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అని చెప్పండి. ఏ దేశమైనా ఏమవ్వాలన్నా దేవుని చిత్తమే. ఈరోజు అలా జరగట కారణం గర్వం, హెచ్చింపుతనం. మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఎవడ అవసరం లేదు, నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, ఎంతో కొంత సంపాదించాలనే జ్ఞానం కొద్ది ఉంటుంది మనకు కూడా. చాలామంది మన కుర్రలు కూడా పనికి వెళ్ళిపోతున్నారు. పనికి వెళ్ళిపోయారు, ఈ వారం అయితే వచ్చేసారు. కానీ చాలా ఓకే, ఊరుదులు పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, పర్లేదు. ఏదంటే మనం బతకాలి కాబట్టి ఎక్కడో దిక్కిని చచ్చికెళ్తారు. ఎక్కడుండి మాత్రం ఇక్కడికి రాకపోతే మాత్రం ప్రమాదంలో పడతారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే. కానీ చూడండి, అది ఏంటి తెలుసా, దాన్ని గర్వం అంటారండి. అండ్ ఈరోజు మనం ఇలా కాళ్ళు చేతులు కలిగి, ఆరోగ్యం కలిగి, చక్కటి పొజిషన్ కలిగి ఉన్నామంటే మనం తినే ఆరోగ్యమా, మనం ఉన్న డబ్బా కాదండి. అలా అనుకుంటే విలాస్ అని ఎవరున్నారు, తమిళ హీరో, అతనికి 6 ప్యాక్లు ఉంటాయి, మన వాళ్ళకి ఎవరికి లేవు. ఇంకానే 6 ప్యాక్ కలిగినోడు మైక పట్టుకుని ఇళ్ళల్లా అంటున్నాడు. ఎలా అంటున్నాడో, ఇళ్ళల్లా అంటున్నాడు. 6 ప్యాక్ అతనికి ఏంటంటే నరాలు దెబ్బతినేసినాయంట. అతనికి ఏ అలవాట్లు లేవు, మందు అలవాటు లేదు, ఏం అలవాటు లేవు. ఇంకా అనాథ బిడ్డలను 1000 మందిని 10,000 మందిని పోషిస్తున్నాడు ఆయన. ఒక అతను తమిళ హీరో చనిపోయాడు, ఆ బాధ్యత ఇతను తీసుకున్నాడు. పాపం తీసుకుని ఇతను ఇల్లు కూడా కట్టుకోలేదు. అంత మంచోడు, ఆ లోకరీతిగా మాట్లాడుకుంటే అతను అంత మంచోడికే ఏమైంది, తమిళ్లో మంచి బలమైనోడు, మంచి ఫిట్నెస్లో ఉంటాడు. అలాంటి వాడు మైకట్టు నీళ్ళల్లో అంటున్నాడు. మన బలం ఎంత చెప్పండి. ఆడి ముందు ఆడి డాక్టర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉంటుంది, ఏం తినాలో ఏం తినకూడదు అన్ని టైం టేబుల్ ఉంటాయి. మనము మొత్తం ఖచ్చితంగా వేసేస్తాం ఇందులో గుండంలో. అయినా కానీ కాలు బూడిదై చక్కగా ఉంటుంది. అది కారణం మంద కాదు, దేవుడు కృప. దేవుడు కృప అండి. అయినా కానీ దేవుడు కృపను కాదని లెక్క చేసి గర్వపడ్డామనుకోండి, ఎలాంటి టోల్నే దేవుడు కిందెట్టేసాడో తెలుసా? చూడండి ఒకసారి దానియేలు గ్రంథము  సరే, ఈ రోజుకి వద్దు కానీ ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. వచ్చే వారం దీని గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే దానియేలు గ్రంథంలోకి వెళ్తే మళ్ళీ మనం ఏమీ బయటికి రాలేము, చాలా టైం పడుతుంది. గర్వపడినోడిని ఎవరిని చరిత్రలో చాలామంది ఉన్నారండి. గర్వపడిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే రాజులతో సహా కింద అణిచేశాడు. గర్వపడిన వాళ్ళు. వచ్చి వారం చూద్దాం దాని గురించి. మచ్చుకి ఒక వచనం చదువుకుని మనం 5 నిమిషాలు ముగించుకుందాం, సమయం అయిపోతుంది కనుక. చూడండి, ఏస్కేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూడండి.
నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఏంటి ఎలా తెలుసుకుంటారు? నేను యెహోవానై ఉన్నాను, నేను దేవుడినై ఉన్నాను అని వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటేనంట, చూడండి ఏం చెప్తున్నాడు, ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. అంటే దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికి వాళ్ళకి మేలు జరగాల, కీడు జరగాల? కీడు జరగాలి. కీడు చేస్తేనే కానీ మనిషికి బుర్ర ఎదగదు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడండి బైబిల్లో, దుర్దినాలు అనేవి రాకముందే మీరు సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చు. అంటే నువ్వు అపాయం రాకముందే నా దగ్గరికి వచ్చాయి. నీ జీవితంలో శరీరంలో ఏ పార్టు పాడవకముందే నా దగ్గరికి వచ్చాయి. నీకు యాక్సిడెంట్ అవ్వకముందే నా దగ్గరికి వచ్చాయి. మరణం నీ దగ్గర సంభవించకముందే నువ్వు నా దగ్గరికి వచ్చాయి. దుర్దినాలు అంటే నీ జీవితంలో చెడ్డ రోజులు రాకముందే నువ్వు నా దగ్గరికి వచ్చేయి అన్నాడంటే, నేను రాను ప్రభువా అని మనం వెళ్ళామనుకోండి, మనకేం జరుగుతుంది? దేవుడి దగ్గర రాటకి ఆయన అన్నాడు, ఈ కీడు వారికి చేసేదనని నేనే చెప్పిన మాట వ్యర్థము కాదు. నేను ఒక మాట చెప్పానంటే కీడు చేస్తానని వ్యర్థమైతే కాదు అన్నాడండి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉందండి. దయచేసి ఈరోజు అమెరికా ఆ జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఇల్లుని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న సినీ ఫీల్డ్ని బట్టి, వాళ్ళకున్న అందాలను బట్టి దేవుడిని కాదన్నారు. మీకు నిజంగానండి సృష్టిలో చరిత్రలో ఒకటి జరిగింది. ఏంటి తెలుసా? టైటానిక్ షిప్ కూడా కనిపెట్టింది వాళ్ళే. టైటానిక్ షిప్ అని ప్రపంచంలో పెద్ద ఓడ, అలాంటిది ఇప్పుడు దాకా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలాంటి వాడిని చేసినోడు ఏమన్నాడు తెలుసండి? చేసినోడు ఏమన్నాడంటే, ఈ ఓడ ఎప్పటికీ మొలగదు, నేను గ్యారంటీ ఇస్తాను అన్నాడు. ఇందులో వెళ్ళాడు ఎవడికి ఏమీ అవ్వదు, ఇలాంటిది ప్రపంచంలోకి ఎవడో కట్టలేడు అన్నాడు. పోనీ మాట అంటే అన్నాడు, పోనీ పర్వాలేదు. కానీ ఇంకో మాట అన్నాడు, రాశాడంటండి దానికి కింద ఎక్కడో రాశాడండి దాని మీద. మరి ఆయన పుస్తకాల్లో రాసుకున్నా ఎక్కడ రాసుకున్నా తెలియదు, రాశాడంట, షోకలు ఇచ్చాడంటే. ఏంటి మళ్ళీ ఇంకోటి, దేవుడు కూడా ఈ వాడని ఏం మెదపలేడు అన్నాడు అంట. ఏమన్నాడు? రెండు మాట్లాడాడు అతను. ఈ షిప్పు ఎప్పటికీ ఏమీ ఎవడో చేయలేడు, మనిషి అన్నవాడు ఎవడో కూడా దీనివల్ల అపాయం రాదు, ఎవడికి ఏం జరగదు అన్నాడంట. మళ్ళీ రెండో మాట, దేవుడు కూడా దీన్ని మెదపలేడు అన్నాడంట. ఏమన్నాడు? దేవుడు కూడా దీన్ని మెదపలేడు అన్నాడు. ఏమైంది చెప్పండి? ఈరోజు ప్రపంచం అంతా గింగిరమనేటట్టుగా ఉంది ఆ వార్త. ఉందా లేదా? రెండు ముక్కలు అయిపోయింది ఇలాగా. దాని హైరైన్ ఎంతలా ఉంటుంది? ఇంతలా ఉండొచ్చేమో, ఎంతలా ఉంటుందో తెలియదు, ఎంత గట్టిగా ఉంటుందో తెలీదు. అలాంటిది ఇలా ఇరిగిపోయి ఓ మొక్క ఇటు పడిపోయింది భూమిలో, సముద్రంలో. దాని దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాడు, చచ్చిపోతున్నారు వెళ్ళి. అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి వాళ్ళ జ్ఞానం. అలాంటిది ఇరిగిపోద్ది ఎక్కడైనా? ఏం తగిలి? కింద ఏదో చిన్న రాడు ముక్క తగిలి. ఏం తగిలి? చిన్న రాడ్, దేవుడు పెట్టిన రాళ్ళు ఉన్నాయి కింద సముద్రంలో. అవి ఎందుకంటే చెప్పాను మీకు, ఆ రాడులు తగిలి పగిలిపోయిందండి. నేను అందుకే చెప్తున్నాను, దేవుడు ముందు ఎవడైనా గర్వపడితే దేవుడు అంటూ ఉన్నాడని తెలియపరచడం అక్కడికి ఏం జరగాలి? కీడు జరగాలి. కీడు జరిగితేనే కానీ జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో న్యూస్ కూడా ఏమి ఇస్తుంది తెలుసండి? వాళ్ళు 2వ తారీఖున ఒక అతను సువార్త ప్రకటించాడు. ఈ విపత్తు ఎలా వచ్చింది అని అంటే కారణాలు ఏంటంటే, ఇదిగో ఒక అతను 2వ తారీఖున సువార్త ప్రకటించాడు. ఇదిగో విమానంలో కూడా ఎవరో సువార్త ప్రకటించారు. ఈ 2 సువార్తలు వినలేనందున 5వ తారీఖున ఇలా పెట్టుకుని దేవుడికి 0 ఇచ్చారు, దేవుడిని 0 చేశారు. గనుక ఇదిగో దేవుడు వాళ్ళని రోడ్డును పడేశాడు. ఈ పెద్ద పెద్ద కోటీశ్వరులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డుని పడిపోయినారు. కారణాలు ఏంటో ఎవరికి తెలియట్లేదు. 4 మూలల నుంచి ఆ ప్రాంతం అంతా అంటుకుపోవడం వల్ల, గాలులు భయంకరంగా అప్పుడే వీచడం వల్ల క్షణాల్లో ఏ ప్రభుత్వం కూడా ఏ సహాయం చేయక ఈరోజు నేలమట్టం అయిపోయినాయి. కారణాలు ఏంటో తెలియట్లేదు. ఈరోజు దేవుడిని 0 చేశారు కనుక దేవుడిని రోడ్డును పడేశారు. న్యూస్ మీడియా చెప్తుంది, మన వాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? వాళ్ళు కూడా, అన్యజనులు కూడా, అందరూ కూడా ప్రపంచమంతా దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుసుకున్నారు? అమెరికాలో మేలు జరిగితే తెలుసుకున్నారా? కీడు జరిగితే తెలుసుకున్నారు దేవుడు ఉన్నాడని. కీడు జరిగితే తెలుసుకున్నారు. దేవుడు ఎలా చెప్పాలో అలా చెప్పిస్తాడండి అన్యజనుల చేత.
మీడియా చేత చెప్పించాడు దేవుడు ఉన్నాడని. వీళ్ళ దేవుడికి వ్యతిరేకంగా తిరిగారని వీళ్ళిద్దరూ చెప్తే వినలేదు. న్యూస్ మీడియా అంతా చెప్తుంది ఈరోజు. న్యూస్ మీడియా ఆ ఇంగ్లీష్ ఛానల్ చెప్తున్నాయి, తెలుగు ఛానల్ చెప్తున్నాయి, ప్రతి ఛానల్ కూడా చెప్తుంది. కారణం గర్వం. దేవుణ్ణి కాదని మనుషులు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని ప్రేమించుకున్నారు. వాళ్ళకు ఉన్నదని అహంకారం, హెచ్చింపుతనం అండి. మనుషులో ఎప్పుడైనా సరే చీపుగా ఉండాలని అనుకోకుండా ఉన్నాడంటే సచ్చాడు అర్థం. ఏంట్రా ఇలాంటి చీప్గా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వస్త్రధారణలో కానీ, ఉన్న స్థితిలో కానీ, ఎందులోనైనా సరే ఆఖరికి మనం ఏదో నలుగురిలో ఉండాలని చూపించుకోవడం చేయకండి. అది మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. వాళ్ళని అలాగే చేసింది. దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి కాదని ఎక్కువగా వెళ్ళకండి. ఉందా మీరు ఏదైనా చేసుకోండి, ఏదైనా కొనుక్కోండి, ఏదైనా తినండి, కానీ ప్రజల్లో గొప్పతనం కాపాడుకోవాలనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే దేవుడు ప్రేమతో మనకు ఏదైనా ఇచ్చాడా దాన్ని అనుభవించాడు, తప్పులేదు. కానీ ఇవ్వలేని దాన్ని ఉన్నదానికంతా మనకు జీవపడం అనేది ఈరోజు వాళ్ళకు ఉంది. శరీరాశలు ఉన్నాయి వాళ్ళకి, జీవపడం ఉంది, నేత్రాశ. అందరికన్నా హైలైట్గా మేమే ఉండాలనుకున్నారు హాలీవుడ్ అంతా. నిజంగానండి హాలీవుడ్లో కొన్ని వేల కోట్లు అండి వాళ్ళకి, యాక్ట్ చేస్తే వేల కోట్లు. కానీ అప్పుడు ఆ రోజు ఏదో అవార్డులు ఇచ్చుకున్నారంటే, పెద్ద పెద్ద అవార్డులు. కానీ అందరూ అవార్డులు ఇచ్చుకుని దేవుడిని జీరో చేశారు. వాళ్ళు దేవుడిని పెట్టకుండా ఉంటే ఈరోజు అమెరికా గురించి ఎవడ మాట్లాడుకోవడం, మనము మాట్లాడుకోం. దేవుడిని లాగరాలి. దేవుడు అందరినీ లాగి బయటాడేహాడు. దేవుడు కోపం ముందు అసలు ఏ టెక్నాలజీ కూడా పనిచేయదు. మనందరం అది గమనించి మరి జాగ్రత్తగా ఉందాం. నిజంగా చరిత్రలో కొంతమంది రాజులు ఉన్నారు, పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా దేవుణ్ణి ఎరిగారు. ముందు దేవుణ్ణి ఎరిగిన తర్వాత గర్వపడ్డారు, హెచ్చించుకున్నారు, దేవుణ్ణి కాదనుకుని బ్రతికారు, దేవుణ్ణి నమ్మారు, దేవుణ్ణి హైలైట్ చేశారు. కొన్ని చోట్ల వాళ్ళే హెచ్చించుకున్నారు. అప్పుడు దేవుడు ఊరుకోలేదండి. అలాంటి వాళ్ళ గురించి మనం వచ్చే వారం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి దేవుని విషయంలో మనందరం తగ్గించుకుని ఉండాలి. కానీ లోకంలో ఒక సామెత ఉంది. ఏంటది చెప్పండి. అందరం తగ్గించుకుని ఉండమని దేవుడు చెప్తున్నాడు. లోకంలో ఏం చెప్తుంది? తగ్గేదే లేదంట. తగ్గేదే లేదని లోకంలో మరి ఎవరో సినీ డైలాగులు ఎవరో ఒక అతను చెప్పాడండి. ఈరోజు అందరూ కూడా స్కూల్ పిల్లోడు కానించి ముసలోడు అయ్యే వరకు తగ్గేదే లేదంటున్నారు, చచ్చిపోతున్నారు. కానీ క్రైస్తవుడు ఏంటి తెలుసా? తగ్గించుకుని ఉండాలి. ఎంత తగ్గించుకోవాలో తెలుసండి. యేసుక్రీస్తు వారే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన? ఎంత తగ్గించుకున్నాడు? అసలు ఆ తగ్గింపుకి ఇంకొకటి లేదండి, ఇంకోటి పెడతాక లేదు ఆయన ప్లేస్లో. పరలోకంలో 10,000 మంది ఉన్నా కానీ అతను అంత సుందరుడు అంట. అలాంటి సుందరుడి మీద కాండ్రించి ఫూ అనుమూతే అసలు ఒక మాట అనలేదండి, తగ్గించుకొని ఉన్నాడు. మరి నీకు నాకేదే తగ్గింపు? ఎంతో చక్కటి అందమైన రూపం మీద మురికి చేతులతో ఒకడు లాగి లెంపకే కొడితే ఇంకో చెంప చూపించాడు. అసలు ఆ చేతులు చేసినోడే ఈయన యేసుప్రభు గారు ఆయన్ని సృష్టించారు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన్నే ఒక చెంప కొడితే ఒక చెంప చూపించాడు. అంతకన్నా తగ్గించుకునేది ఎవరున్నారు? కొరడ దెబ్బలు కొట్టి శరీరం ఇలా చీలికిపోతుంటే వీడు ఏం చేస్తున్నాడు? తండ్రి వీరికి వీడు అనుకోవడం లేదు, వీరు అన్నాడు. ఆ క్షణంలో అంత తగ్గించుకోవడం అవసరమా? మనమే తగ్గించుకోం. భార్య చిన్న మాట అంటే సుర్రుని లేచిపోతాం. పిల్లలు ఏదైనా చిన్న మాట అంటే లాక్ కొట్టేస్తాం. భర్త ఏదనంటే చిన్న మాట, తల్లిదండ్రులు పిల్లలే పట్టలేదు ఈరోజు. ఏంటడా అంటే తగ్గిదే లేదు. ఇడికి భార్యకి తగ్గిది లేదు, భర్తకి తగ్గిది లేదు. అందరూ ప్రార్థన పరులే, అందరూ వాక్యపరులే, అందరూ పాటలు పాడేవాళ్ళే. ఎవడికి తగ్గిందని చెప్పండి? అందరూ దేవుడికి ఇచ్చేవాడే. దేవుడికి ఇచ్చినందుకు సంతోషించడు, పాట పాడినందుకు సంతోషించడు, వాక్యం చదివినందుకు సంతోషించడు, వాక్యం చెప్పినందుకు సంతోషించడు. కోప్పడు, కారణం కావాలి. కానీ ప్రతి దానికి కోప్పడితే దేవుడు ఊరుకోడు. ప్రతి దానికి హెచ్చించకూడదు, తగ్గించుకోవాలి. యేసుప్రభు గారే అంత తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను అంత చెప్పండి. యేసుప్రభు గారే భయము భక్తులు కలిగి ఉన్నందున దేవుడు అంగీకరించాడు. మనమెంత తగ్గండి. ఈరోజు వాళ్ళు హెచ్చించబడ్డారో ఏమయ్యారు? పాతాలను తొక్కబడ్డారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ప్రేమ లాంటిదో.
అంత హెచ్చించబడినా, అంత గర్వపడినా ప్రాణ నష్టం జరగలేదండి. చెప్పుకునే అంత ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. వేలల్లో 16 మందో 20 మంది, అది కూడా వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు ఇంకా మంటల్లోంచి తీసుకురాలేక, వాళ్ళు మొయ్యలేక, ఆ బిల్డింగ్ల నుంచి దించలేక కాలిపోయారు వాళ్ళు. కానీ ప్రాణ నష్టమైతే ఎందుకు జరగలేదు చెప్పండి? దేవుడు దీర్ఘశాంతమంతుడు అని ఉందండి. అందరూ రక్షించబడాలి, అందరూ అనుభవజ్ఞానం గలవారే ఉండాలి, ఇది నా కోరిక అన్నాడు. అందుకే ఎవడు దేవుడికి వ్యతిరేకంగా గుడికి రాకుండా, మీటింగ్లు రాకుండా, క్లాసులు రాకుండా, ఎవడు తినేసి తాగేసి చక్కగా పడుకున్నా దేవుడు ఎవరినైనా ఏమైనా చేశాడండి? పోన్లే నా బిడ్డలు ఏదో తెలుసుకుంటారు, లేదు తెలియకే తప్పు చేశారని. ప్రేమ అండి, ప్రేమ. ఈరోజు వాళ్ళు కూడా అంత వ్యతిరేకంగా చేశారు. వాళ్ళు కూడా చంపాడా దేవుడు? గొడ్డ ముక్కలతో సహా నిలబెట్టాడు. అలాగా ఒడ్డు మీద గొడ్డ ముక్కలతోటి, ఏమీ లేకపోయినా ఆస్తంతా కోల్పోయింది. ఎందుకు నిలబెట్టాడు తెలుసా? ఒరే నన్నైనా ఇప్పుడు తెలుసుకోండి అన్న, మీరు పిల్లలు తెలుసుకోండి, నేను ఉన్నానని తెలుసుకోండి, నా మీద వ్యతిరేకంగా తిరగకండి, నన్ను కోపం కలిగించకండి, నన్ను బాధ పెట్టకండి, ఇప్పుడే నా దగ్గర రండి అని ఒక అవకాశం ఇచ్చాడండి. ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మేము దేవుడికి ఏంటో చూపెడతాను మళ్ళీ టెక్నాలజీ చూపించారనుకోండి, ఇంకా వదలడు. దేవుడైతే చెట్టుని తీసేస్తానంటాడు. యేసుక్రీస్తు వారు అయితే ఉంచునానా ఎరివేస్తానన్నాడు. యేసు ప్రభు గారు మొరపెట్టుంటారు వాళ్ళ గురించి, అందుకు దేవుడు ఆపడాలని. యేసు ప్రభు గారు కూడా సైడ్ అయిపోయాడు అనుకోండి, మన విషయంలో కానీ వాళ్ళ విషయంలో, ఎవరి విషయంలోనే సైడ్ అయిపోయాడు అనుకోండి, దేవుడు ఊరుకోవడం వెంటనే తీసేస్తాడు. దేవుడు తీయాలని అనుకుంటే మనసులో సెకండ్లో తీసేస్తాడు. సొదొమ గొమొర్రాని తీస్తాడు. భూమి నెరవేర్చి అనేక మంది తన పిల్లలు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు ప్రేమే చూస్తుందండి క్రైస్తవ్యం, ప్రపంచం. దేవుడికి మరో కోణం కూడా ఉంది. దయచేసి దేవుడికి వ్యతిరేకంగా జీవించి ఆయన బాధ పెట్టే స్థితిలో హెచ్చించుకోకుండా మనం ఎంతకాలం ఉంటావో తెలియదు. అందరం ఒకరినొకరు తగ్గించుకుని, దీనత్వం కలిగి, మంచితనం కలిగి, సాత్వికం కలిగి, మనందరూ దేవుడి కోసం రండి గుడికి. ఒకరి కోసం రాకండి. జీవన ఏదని అనుకుంటాడేమో, నేను రాకపోతే ఈడేదని అనుకోకండి. ఎవరి కోసం రావాలి? ఎవరో ఏదో అంటారనో వద్దండి. ఎవరు ఏమన్నా మళ్ళీ రండి, ఎవరు ఏమనుకోపోయినా రండి. మన కోసం మనం వచ్చేది ఎవరికి? సమూయేలు గారి ఇంటికి రావట్లేదు మనం. ఎవరింటికి? మన ఇంటికి వస్తున్నాం మనం. ఇది మన ఇల్లు, దేవుడిల్లు, దేవుడు ఉండే స్థలం ఇది. మనందరం దేవుని ఇంటికి వస్తున్నాం. దయచేసి అందరూ తగ్గించుకుందాం, అందరం దీనత్వం కలిగి ఉందాం. దేవుడు అంటే భయపడదాం. ప్రతి క్షణము తగ్గించుకుని దీనత్వం కలిగి దేవుడున్న లోకానికి వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.